వదినా, అంజలిని తీసుకుని ఇంటికొస్తాను. నీకు, అమ్మకు, ఇంట్లో అందరికీ పరిచయం చేస్తాను. నాకో లవ్వు, నా మొహానికో లవ్వరు. నీ లవర్ని చూశాక నాకు ఖచ్చితంగా ఫోన్ చేయాలి, లేకపోతే నేను టెన్షన్ పడతాను. అలాగే అలాగే, వెంటనే చేస్తాను. నా లవర్తో నీతో మాట్లాడించి మీ ఇంటికి తీసుకొస్తాను. చాలా మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఓకే అనుకున్నాక మీ పెళ్లి గ్రాండ్ గా నేను చేస్తానక్క. నిన్ను నా చేతులతో పెళ్లి కూతుర్ని చేయాలన్నదే నా కలక్క. కృష్ణవేణి, నా లవ్ ఓకే అవుతుందో లేదో తెలియదు కానీ నా కోసం నీవెన్ని కలలు కంటున్నావు కృష్ణవేణి. అంజలి, అంజలి, అంజలి. అంజలికి నువ్వు నచ్చావంటే అంజలి నీకు నచ్చుతుంది. తదాస్తు. వదినా, పార్క్కి వచ్చేసాను. అంజలి ఎలా ఉంటుందో నువ్వన్నట్టుగా తనకి నచ్చితే ఓకే. వదినా, మనసంతా గందరగోళంగా టెన్షన్గా ఉంది. ఇప్పుడు సూపర్. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇందాక టెన్షన్ తో అక్కి చేసింది, ఇప్పుడు మారుతి గారు చేస్తున్నారు. ఏంటి మారుతి గారు? వదినా, ఏంటి మనసంతా గందరగోళంగా టెన్షన్గా ఉందా? అవును వదినా. అంజలి ఎలా ఉంటుందో, తను నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని భయంగా ఉంది వదినా. కూల్ అరవింద్, రొమాంటిక్ బాయ్వి నువ్విలా టెన్షన్ పడ్డవేంటి? అంతేనా వదినా? నీ కోసం వచ్చిన అంజలి నిన్ను చూసి టెన్షన్ పడాలి.
6 అడుగుల అందగాడివి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కి అట్టు ఇటుగా ఉంటావు. నీకెందుకు టెన్షన్? హా? మా యార్లగడ్డ వంశానికి రొమాంటిక్ స్టార్వి బాబు నువ్వు. వదినా వదినా ఇంకా చాలు. ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. అరవింద్, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటోదినా? అంజలి రాగానే నిన్ను చూసి తను కంగారు పడి వెళ్ళిపోవడం కానీ, నువ్వు తనని చూసి కంగారు పడి వెళ్ళిపోవడం కానీ అస్సలు చేయకూడదు. వదినా, నేను కంగారుపడి ఎందుకు భయపడతాను? సపోజ్ వెళ్ళిపోతావేమోనని ముందే చెప్తున్నాను. వదినా, ఆ అమ్మాయి ఎలా ఉన్నా సరే నా మనసుకు నచ్చింది అంతే. సరే, మీరిద్దరూ కలిసి మాట్లాడుకొని ఇమ్మీడియట్ గా నాకు కాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. ష్యూర్ వదినా. ఒకవేళ అమ్మాయి కంగారు పడినా భయపడినా తనని కూల్ చేసి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత మాత్రం నీదే. అలాగే వదినా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వదినా. బాయ్ బాయ్. బాయ్. అమ్మయ్య, ఇంకొద్దిసేపట్లో అక్క అరవిందులు కలుసుకుంటారు. అరవింద్ అక్కని తీసుకుని ఇంటికొస్తాడు. ఆ తర్వాత మావిని ఎలా ఒప్పించాలా ఏంటా అన్నది తర్వాత ఆలోచిస్తాను. అయ్యో, ఎంత ఆనందం! ఆకాశంలో తేలుతున్నట్టుగా ఉంది. కృష్ణవేణి, మేడం. కృష్ణవేణి, నీతో మాట్లాడాలి, రా. కృష్ణవేణి, నువ్వు పుట్టింటికి వెళ్ళొచ్చిన తర్వాత నాతో మాట్లాడలేదు. అయ్యో, అదేం లేదు మేడం. మీరు నీరసంగా ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు కదా, అందుకే డిస్టర్బ్ చేయలేదు. సరే, మీ అత్తయ్య వాళ్లతో అలివేణి విషయం మాట్లాడావా? మాట్లాడలేదు మేడం. ఆలస్యం ఎందుకు చేస్తున్నావు కృష్ణవేణి? మేడం, మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలుస్తాడు అంటారు. నేను మా అక్క తోడికోడళ్ళం కావాలనుకున్నప్పుడు అరవింద్ త్రిషని ప్రేమించి ఇంటికి తీసుకొచ్చాడు. అందుకే కృష్ణవేణి, ఈసారి అలాంటివి జరగకుండా జాగ్రత్త పడు అంటున్నాను. లేదు మేడం, దేవుడిప్పుడు నా వైపున్నాడు. ఆయన ఆశీస్సులు నాకు నిండుగా ఉన్నాయి. మరి అరవింద్ అంజలి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్పావు. మీ అక్క తోడికోడలవుతుందని నువ్వెలా ఎక్స్పెక్ట్ చేశావు? దేవుడే నీకు ఫేవర్గా ఉన్నాడని ఎలా మాట్లాడుతున్నావు? మేడం, నాకింకో గంట టైం ఇవ్వగలరా? కృష్ణవేణి, 1 వీక్ క్రితం అరవింద్ అలివేణిల ప్రపోజల్ గురించి మాట్లాడమంటే 3 రోజులు టైం అడిగావు. ఆ తర్వాత సడన్ గా అరవింద్ అంజలిలు ప్రేమలో ఉన్నారు అన్నావు. నేను ప్రెషర్ చేస్తే పుట్టింటికి వెళుతున్నాను, 24 గంటలు టైం ఇవ్వండి మేడం, ఆలోచిస్తాను అన్నావు. సరే అన్నాను. ఇప్పుడేమో మళ్ళీ గంట టైం ఇవ్వండి మేడం అంటున్నావు. సరే, అలివేణి ఈ ఇంటి కోడలయ్యే విషయంలో నా బాధ్యత కన్నా నీకే ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి ఆ విషయం గురించి నేనింక మాట్లాడను. ఇదే లాస్ట్. నువ్వింకో గంట టైం అంటున్నావు కదా, సరే. కృష్ణవేణి, అంజలి ప్రేమ విషయం కూడా వ్యతిరేకించాను. అవసరమైతే అరవింద్తో బలవంతంగా మీ అక్కతో పెళ్లి చేస్తానని కూడా చెప్పాను. అయినా సరే వద్దు, కాస్త టైం ఇవ్వండి అన్నావు. నేను నీ మాట విన్నాను. ఫర్దర్గా ఫ్యూచర్లో మీరు నాకిచ్చిన మాటను నెరవేర్చలేదు మేడం అని మాత్రం అడగొద్దు.
అలా అడిగే ఛాన్స్ కూడా ఇప్పుడు నీకు లేదు. అలాగే మేడం. నేనొక్కసారి ఏదైనా ఫిక్స్ అయితే అదే ఫైనల్. నాకు తెలుసు మేడం. మీరు నాకు ఇచ్చిన మాటని నెరవేర్చలేదు మేడం అని నేను ఇంక మిమ్మల్ని అడగను. ఎందుకంటే అక్కనే అరవింద్ ప్రేమించి అంజలిగా ఇంటికి తీసుకొస్తున్నాడు. కాసేపట్లో మీరే చూస్తారు. అసలు మన అరవింద్ ప్రేమించింది మా అక్క అలివేణినే మేడం. అంజలియే అలివేణి, అలివేణియే అంజలి. ఇంకాసేపట్లో తనని ఇంటికి తీసుకొస్తాడని నాకు చెప్పాలనుంది మేడం. బట్ ఎందుకు చెప్పలేదో తెలుసా? అరవింద్ అక్క ఇద్దరు ఒకరినొకరు కలిసి ఇష్టపడ్డారని నాకు ఫోన్ చేసి చెప్పగానే అప్పుడు మీకు చెప్దామని ఆగాను. అంతే మేడం. కూర్చోమ్మా. నానా, సిద్ధార్థ కాలేజ్ పార్క్ అంటే ఇదే కదా? అవునమ్మా. ఇంకో 5 నిమిషాలుంటే పార్క్కి వెళ్ళిపోతాను. అంజలి రావడానికి ఇంకో 5 నిమిషాలుంది. ఏమ్మా, అబ్బాయి వచ్చాడో లేదో ఒకసారి ఫోన్ చేయమ్మా. ఆనంద్ కలుస్తానని చెప్పిన టైంకి ఇంకా 5 నిమిషాలు ఉంది నాన్న. వెయిట్ చేద్దాం. ఒకవేళ తను తొందరగా వస్తే ఫోన్ చేస్తాడు నాన్న. అలాగేనమ్మా. ఏరా, ఆ లిబియన్ వచ్చిందా? అన్నా, వచ్చిందన్నా. ఫోన్ పెట్టే. మొత్తానికి పార్క్ దగ్గరకు వచ్చేసాను. ఇంకో 2 నిమిషాల్లో ఆనంద్ని చూడబోతున్నాను. ఎలా ఉంటాడో ఏమో చూద్దాం.
అబ్బాయి పార్క్ వచ్చి ఫోన్ చేస్తున్నాడేమో చూడమ్మా. అలాగే నాన్న. అబ్బాయి కాదా అమ్మా? కాదు నాన్న. సరేనమ్మా. కట్ చేసిందేంటి? అలివేణిని ఫినిష్ చేశానని ఫోన్ చేస్తున్నాడా లేక ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు నాన్న. ఏంటో చెప్పమ్మా. బాగా దాహంగా ఉంది, మంచినీళ్లు కావాలి. వాటర్ బాటిల్ తీసుకొస్తానమ్మా. అలాగే నాన్న. హలో భవానీ. అంజలి, పార్క్లో ఉన్నావా? అవును, ఇందాక లక్ష్మీనారాయణ పక్కనే ఉన్నాడు, అందుకే లిఫ్ట్ చేయలేదు. అర్థమైంది. అంజలి, అలివేణిని యాక్సిడెంట్ చేసి చంపేశాను. వెరీ గుడ్. ఇదిగో అలివేణి వేడి వేడి బ్లడ్ ఇంకా ఆరలేదు. సరే, నేనిక్కడ అసలు కథ మొదలు పెడతాను. బాయ్. బాయ్. ఆల్ ద బెస్ట్. రేయ్ అన్నా, కార్ నెంబర్ ప్లేట్ మార్చి సెకండ్ సేల్ వాడికి అమ్మేసే. అలాగే అన్నా. ఒక ప్రేమ కథ ముగిసింది, ఇంకో ప్రేమ కథ పగతో మొదలైంది. ఎవరన్నా అంబులెన్స్ ఫోన్ చేశారా? చేసామండి, ఇప్పుడే చేసాం, వస్తుందట. అయ్యో పాపం, మీరేమైనా చూసారా? ఒళ్ళంతా రక్తం కారిపోతుంది. ఎంతసేపు అయింది ఇలాగా? అయ్యో ఎవరో పాపం ఈ అమ్మాయి. అయ్యో, రక్తం కారిపోతుంది కదా. ఏంటి జనాలు గుమిగూడున్నారు? ఎవరికైనా యాక్సిడెంట్ అయిందా? ఏమయ్యా, ప్రాణాలతో కొట్టుకుంటుంది, మంచినీళ్ళు ఉంటే ఇవ్వండి అయ్యా. ఏమైంది బాబు? ఎవరో కాలేజ్ అమ్మాయి అండి, కారు గుద్దేసి వెళ్ళిపోయింది. ఏమ్మా, మాట్లాడమ్మా, వినిపిస్తోందా? మాట్లాడమ్మా, వాటర్ తాండయ్యా. సార్, కొంచెం వాటర్ బాటిల్ ఇస్తారా? తీసుకెళ్ళి బాబు, తీసుకో.
అంబులెన్స్ వచ్చేలాగా బతికేటట్లేదే. బాబు అంబులెన్స్ కి ఫోన్ చేశారా? చేసామండి.